మాటల్లో చెప్పేది కాదు, అది ఊహకు అందనంతగా ఆయన ఊహకు అందనంత ఎత్తులో ఆయన ఉన్నారు. ఆ రీతిగానే కూడా ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పిఠాపురంలో ఆయన పోటీ చేయడం వల్ల పిఠాపురంకి ఏం మంచి జరిగింది అనేసి అంటే ఏం చెప్తారు? మరి పిఠాపురాన్ని ఒక అవినీతి పాల జరిగింది, కానీ మా నాయకుడు వచ్చిన తర్వాత అవినీతి అంటే ఏంటో తెలియకుండా అయ్యింది. మరి ఎవరైతే ఎర్రలిగి ఎవరైతే మా పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఈరోజు మరి ఆ నాయకులే ఈరోజు మా పవన్ కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి వచ్చి జాయిన్ అవుతున్నారు. మరి ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఎందుకంటే నీతి ఎక్కడుందో అక్కడే ఉండదు. అవినీతి దగ్గర ఎవరు నిలబడలేరు, ఉండలేరు, ఎంతోసేపు ఉండలేరు. అంటే గతంలో రోజా కావచ్చు, మంత్రి రోజా ఉన్నారు కదా, ఆవిడ మాట్లాడారు కదా, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ప్యాకేజ్ ఇస్తారు, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, ఈ విధంగా మాట్లాడేవాళ్ళు కదా మరి వైసీపీ వాళ్ళకి సంబంధించి. మరి రోజాకి నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, నువ్వు మాట్లాడే దేనికి ప్రతిదానికి నువ్వు అమూల్యం చెల్లించుకోవాల్సిన టైం దగ్గర పడిపోయింది.